అందరికీ నమస్కారం. నా తెలుగు కథలు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మీ అందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రిపబ్లిక్ డే సందర్భంగా మనం ఈరోజు భారతరత్న డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి గురించి కొంచెం తెలుసుకుందామా? దేశంలోనే అత్యున్నత పదవిని పొందిన తొలి వ్యక్తి, మన దేశ తొలి రాష్ట్రపతి ఈయన. అంతేకాక భారత రాజ్యాంగ శిల్పి. రాజేంద్ర ప్రసాద్ గారు బీహార్ రాష్ట్రంలో సివాన్ జిల్లాలోని జిర్దేయి గ్రామంలో 1884లో డిసెంబర్ 3న జన్మించారు. బీహార్లో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేసిన ఈయన ఆ తర్వాత అలహాబాద్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయపట్టా పొందారు. కొన్నాళ్ళు బీహార్ ఒడిశా హైకోర్టులో పనిచేశారు. స్వాతంత్ర ఉద్యమ సమయంలో భారత జాతీయ కాంగ్రెస్లో చేరారు. మహాత్మా గాంధీచే బాగా ప్రభావితమైన ఈయన 1931 నాటి ఉప్పు సత్యాగ్రహం, 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అనేక మంది ప్రముఖ స్వాతంత్ర సమరయోధులతో పాటు ఆయన కూడా జైలు జీవితం గడిపారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారిని మొదటి రాష్ట్రపతిగా ఎన్నుకున్నారు. 1950 నుండి 1962 అంటే 12 సంవత్సరాల పాటు భారత రాష్ట్రపతిగా సేవలందించారు. తరువాత వచ్చిన రాష్ట్రపతులందరికీ ఈయన ఒక ఉదాహరణగా నిలిచారు. 1962లో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా చివరిగా ఫిబ్రవరి 28, 1963న రామ్ రామ్ అంటూ కన్నుమూశారు. ఇలాంటి వారందరి త్యాగాల వల్లనే మనం ఈరోజు స్వేచ్ఛను అనుభవించగలుగుతున్నాం. మా అందరి తరపున మీకు, మీలాంటి స్వాతంత్ర సమరయోధులందరికీ ధన్యవాదాలు. ఇట్లు నా తెలుగు కథల ఛానల్. ఇలాంటి మరెన్నో జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.